యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. సో ఈ జీవిత పోరాటంలో ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరీక్షలు వస్తుంటాయి. ఏదొచ్చినా కూడా దేవుడైతే మనల్ని వదిలిపెట్టడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆ కష్టాల కడలిలో నుంచి దాటుకుంటూ వెళ్తాడు. సో ఎప్పుడైనా కూడా మన లైఫ్ ఎప్పుడు స్మూత్ గానే ఉంటది అనుకోదు. కొన్నిసార్లు హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్మూత్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు రైట్ లో వెళ్తాం, కొన్నిసార్లు రాంగ్ లో వెళ్తాం. కానీ ఎలా ఉన్నా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. దేవుడే అన్నాడు కదా, నేను నీ కాపరిని, నిన్ను వదిలిపెట్టను అన్నాడు కదా. ఆయన మన కాపరి. సో అందుకే మన శ్రమలను బట్టి మనం భయపడొద్దు, మన పోరాటాలను బట్టి మనం భయపడొద్దు, మన యొక్క ఉపద్రవాలను బట్టి మనం భయపడొద్దు. దేవుడున్నాడన్న ధైర్యము మన లోపల డామినేట్ చేయాలి. ఆ భయము కంటే ఈ యొక్క ధైర్యము మనల్ని డామినేట్ చేయాలి. దేవుడున్నాడన్న ధైర్యము డామినేట్ చేయాలి, అంతేకాని భయము డామినేట్ చేయొద్దు. సో దేవుడు గొప్పవాడా, భయం గొప్పదా? సో దేవుడు గొప్పవాడు. నీ సమస్యలు గొప్పయా, లేకపోతే నీ దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు, నీ సమస్యలు గొప్పవి కాదు. సో నీ శత్రువు గొప్పవాడా, దేవుడు గొప్పవాడు? శత్రువు కంటే దేవుడే గొప్పవాడు. సో అలాంటి గొప్ప దేవుడు నీ దగ్గర ఒక కాపరి లాగా ఉన్నాడని ధైర్యంగా ఉండు, కానీ భయపడకు ఏ విషయంలో కూడా. ఎందుకంటే ఆయన ఉత్తమముడు అండి, ఆయన వదిలివేయడు, వదిలించుకునే దేవుడు కాదు. సో కొన్ని సందర్భాల్లో ఐ కెన్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఒక మనిషి బైక్ మీద రాంగ్ రూట్ లో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకున్నాడు అనుకోండి, అది దేవుణ్ణి అనొచ్చా? తప్పు కదా. సో చాలా మంది దేవుణ్ణి నిందించడం మొదలు పెడతారు, దేవుణ్ణి అవమానించడం మొదలు పెడతారు. సో నువ్వు జాగ్రత్తగా వెళ్ళితే ప్రాబ్లం లేదు. సో నువ్వు రాంగ్ రూట్ లో వెళ్ళి అడ్డదిడ్డంగా వెళ్ళి నువ్వు కింద పడితే అది దేవుని అనడం తప్ప. ఒకవేళ ఒక మనిషి త్రాగుడనే వ్యసనానికి బానిసయ్యి బాగా త్రాగాడు, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకొని లివర్ పార్ట్ చేసుకున్నాడు, ఆ మనిషి దేవుణ్ణి నిందించడం కరెక్టా? కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు బైబిల్లో త్రాగమని ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో దేవుడు ఎక్కడ అజాగ్రత్తగా ఉండమని చెప్పలేదు, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఒక మనిషిని నువ్వు మోసపోయావు, నమ్మి మోసపోయావు, దేవుడు ఒకటే చెప్పాడు, ఎవరిని నమ్మి మోసపోకండి అని ఆయనే చెప్పాడు. సో నువ్వు నమ్మి మోసపోతే దేవుడు అనడం కరెక్టా? కరెక్ట్ కాదు కదా. అందుకే దేవుడు అన్ని విషయాల్లో మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. మనము కరెక్ట్ గా లేక, మనము సరిగా లేక, మనము రాంగ్ రూట్ లో వెళ్ళి, మనము చేయకూడని పనులు చేసి, మనము చేయకూడని తాగకూడని తాగేసి, చూడకూడని చూసేసి, మనం మాట్లాడకూడనిది మాట్లాడేసి, తర్వాత మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన బాధను బట్టి, మనకిచ్చిన పనిష్మెంట్ బట్టి దేవుణ్ణి దూషించడం కరెక్ట్ కాదు, దేవుణ్ణి విమర్శించడం కరెక్ట్ కాదు. నువ్వు మంచి హెల్తీ ఫుడ్ తిన్నావు అనుకోని ఆరోగ్యం బాగుంటది, అన్హెల్తీ ఫుడ్ తిన్నాం అనుకోండి ఆరోగ్యం పాడైపోతుంది. దాన్ని దేవుణ్ణి దూషించడం ఎందుకు? దేవా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ బీపీ వచ్చింది, నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ షుగర్ వచ్చింది, నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ కడుపు నొప్పి వచ్చిందని అనడం కరెక్టా దేవుణ్ణి? సో దేవుడు ఎప్పుడైనా మంచి చేస్తాడు. మనకు వచ్చిన మనిషికి వచ్చిన కష్టాన్ని బట్టి, మనిషికి వచ్చిన బాధను బట్టి, మనిషికి వచ్చిన అవమానాలను బట్టి, మనిషికి వచ్చిన దూషణలను బట్టి దేవుని ఎప్పుడు కూడా నిందించద్దు, దేవుని ఎప్పుడు కూడా విమర్శించద్దు. ఆయన ఏదైనా మనకు మంచి చేయాలనే చూస్తాడు, ఆయన ఏది ఇచ్చినా మనకు మంచి ఇవ్వాలనే చూస్తాడు. సో మనం సరిగా చదవక మార్కులు తక్కువ వస్తే దేవుణ్ణి దూషించడం కరెక్టా? మనం సరిగా ఉద్యోగం చేయక దేవుణ్ణి దూషించడం కరెక్టా? సో కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్, డోంట్ బ్లేమ్ గాడ్. సో ఎవరిని బ్లేమ్ చేయొద్దు, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, అప్పుడు నువ్వు దేవుడి యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. అంతేకాని దేవుడి మీద కంప్లైంట్ చేసిన అన్ని రోజులు మనం దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోము. ఎందుకంటే ఈస్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ ఓన్లీ, అన్ని బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. సో పెళ్లి కావాలని ప్రార్థిస్తారు చాలా మంది, పెళ్ళైన తర్వాత ఇలాంటి భర్త, ఇలాంటి భార్యను ఎందుకు ఇచ్చావని మళ్ళీ దేవుడి మీద కంప్లైంట్ చేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వరల్డ్ లో నుంచి బెస్ట్ హస్బెండ్ ని, బెస్ట్ వైఫ్ ని నీకు ఇచ్చాడు కాబట్టి నీకు ఆ వివాహం జరిగింది. కానీ నువ్వు గుర్తించట్లేదే. లేవా అండి మీ హస్బెండ్ లో, మీ వైఫ్ లో ఒక 10 క్యారెక్టర్స్ అన్న మంచి క్యారెక్టర్ లేవా? పోనీ 100లో 90 క్యారెక్టర్, సారీ 10లో ఒక 9 క్యారెక్టర్లు బాగలేవా? ఒక్క క్యారెక్టర్ ఏదో బాగాలేకపోతే, అంటే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ గుణము, ఏదైనా ఒక గుణము నీకు నచ్చకపోతే వైఫ్ చెడ్డదవుతుందా, హస్బెండ్ చెడ్డవాడు అవుతాడా? సో అలా కాదు కదా. సో అందుకే చెప్తున్నాను కదా, గాడ్ ఆల్వేస్ గివ్ అస్ ద బెస్ట్ ఓన్లీ. మనమే వరస్ట్ చేసుకుంటున్నాము ఓవర్ థింకింగ్ వల్ల, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, డిస్సాటిస్ఫాక్షన్ వల్ల. సో అసంతృప్తి అనేది చాలా డేంజర్, అది దేవుణ్ణి మనకు దగ్గరగా కానియకుండా చేస్తుంది. సో గాడ్ ఆల్వేస్ గివ్ అస్ ద బెస్ట్ ఓన్లీ. ఆయన ఏది ఇచ్చినా మనకు బెస్టే ఇచ్చాడు, ఇస్తాడు. సో కాబట్టి డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్.
సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూసారా అండి, మన దేవుడు కాపరి లాగా ఉన్నాడు. మన ఆత్మలకు కాపరి, మన కుటుంబానికి కాపరి, మనం రాకపోకలేందు మనకు తోడుగా ఉండి మనకు కాపరి లాగా కాస్తున్నాడు. మన ఆత్మలు రక్షించాలని, మన ఆత్మ దారి తప్పిపోకుండా, మన ఆత్మ అపవాది చెరలో పడకుండా మనల్ని కాపలా కాస్తున్నాడు. సో అలాగే మనము సంపాదించే సంపాదనకు కాపరిగా ఉంటాడు, మన ఆస్తులకు కాపరి లాగా ఉంటాడు, మన పిల్లలకు ఆ కాపరి లాగా ఉంటాడు. ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు. ఏ విషయంలో లేమి లేకుండా, ఎలాంటి చెడు లేకుండా చూసుకుంటున్నాడు దేవుడు. సో కాపరి అంటే ఇన్ ద సెన్స్ ఏంటిదండి, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళను కాపరి అంటారు. సో ప్రాణం పెట్టే వంతగా చూసుకునే వాళ్ళను కాపరి అంటారు. ఇప్పుడు గొర్రెల కాపరి, సో గొర్రెలను ఒక దారిలో నడిపిస్తాడు, కానీ ఆ గొర్రెలను వదిలించుకోలేడు. ఏదైనా తోడేలు వచ్చి తినడానికి వచ్చిన ఆ గొర్రెను, లేకపోతే పులి వచ్చి తినడానికి వచ్చిన ఆ గొర్రెను ఆ దేవుడు ఆ ఆ యొక్క కాపరి ఆ వాటి నుంచి తినకుండా ఆపాడిక వేస్తాడు. సో అలా కాపాడుకుంటాడు. అందుకే గాడ్ మనల్ని ఒక కాపర్ లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఒక కాపర్ లాగా మనల్ని బలపరుస్తున్నాడు. సో గాడ్ ఎప్పుడు కూడా మనకు ఒక కాపరి లాగా, ఒక షెపర్డ్ లాగా ఉంటున్నాడు. కాబట్టి మనకు లేమి కలగకుండా ఉంటుంది. సో బిలీవ్, అందుకే దేవుడు గొప్పవాడు. ఇంత గొప్ప దేవుడే నీకు కాపరి లాగా ఉంటున్నాడు. అందుకే నువ్వు బయటికి వెళ్తున్నావు, వస్తున్నావు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నావు. సో దేవుడు కాపరిగా ఉన్నాడు. కాబట్టి మనం పడుకున్నాక మనకు చెడు కలలు, పీడ కలలు, పడుకున్నాక అపవాది మనల్ని అటాక్ చేయకుండా, బయటికి వెళ్ళినప్పుడు అటాక్ చేయకుండా, ఇంటికి వచ్చినప్పుడు అటాక్ చేయకుండా, మన పిల్లల్ని అటాక్ చేయకుండా, మన పిల్లలకి ఆయన ఇలా కాపరిలాగా ఇలా పట్టుకొని ఉంటున్నాడు మనల్ని. సో అంత గొప్ప దేవుడు మన దేవుడు. పచ్చిగల్ల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సో ఆయన మనకి ఏ చేసినా మంచి చేస్తాడండి. ఆయన నీకు మంచి, ఈ రోజు మనము బ్రతికి ఉన్నాము, ఈ రోజు ఎంతో కొంత సుఖముగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాము అంటే ఉన్నాయి కొన్ని ఇరుకులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని శ్రమలు ఉన్నాయి, కొన్ని పోరాటాలు ఉన్నాయి. అందుకే చాలా మందికి ఒక దురలవాటు ఉంటదండి. ఏంటిదంటే చాలా మంది పాజిటివ్ లో కూడా నెగిటివ్ ని వెతుకుంటారు, కొంతమంది నెగిటివ్ లో కూడా పాజిటివ్ వెతుకుంటారు. సో అందుకే మనము నెగిటివ్ లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలి. నీ చెడులో కూడా ఒక మంచిని వెతుక్కో, నీ కష్టంలో కూడా సుఖాన్ని వెతుక్కో. కొంతమందికి అన్ని రకాల సుఖాలు ఉంటాయి, అదే పెద్ద కష్టం అయిపోతుంది. ఒకరున్నారు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరున్నారు 5,000 పెట్టి ఒక బ్లడ్ టెస్ట్ ఇచ్చారు, అన్ని బాడీ చెకప్ ఇచ్చారు. ఒకరు వచ్చారు నా దగ్గరికి, 5,000 పెట్టి బాడీ చెకప్ అన్ని కూడా ఇచ్చేసారు. సో అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. బీపీ రిపోర్ట్, షుగర్ రిపోర్ట్, థైరాయిడ్ రిపోర్ట్, కొలెస్ట్రాల్ రిపోర్ట్, కిడ్నీ రిపోర్ట్, హార్ట్ రిపోర్ట్, బ్రెయిన్ రిపోర్ట్, లివర్ రిపోర్ట్, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. వచ్చి నా దగ్గర ఏమంటున్నారు తెలుసా, 5,000 పెట్టాం బ్రదర్, సో అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి, సో వేస్ట్ అయిపోయినాయి. చూసారా అండి, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయని సంతోషించకుండా, ఏమీ లేవు, ఏమన్నా ఉన్నాయనుకోని భయపడి నేను ఇచ్చాను, ఏమీ లేవు, 5,000 వేస్ట్ అయిపోయినాయి అంటే, నీకు ఏదైనా ఉండి ఉంటే 5 లక్షలు ఖర్చు అయ్యేది. అలా ఆలోచించట్లేదు. సో ఏమీ లేదు, 5,000 పెట్టి రిపోర్ట్స్ తీస్తే ఏమీ రాలేదు, సో 5,000 వేస్ట్ అయినాయి అంటే, నీకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయన్న సంతోషము కంటే, 5,000 పెట్టినా కూడా ఏమీ రాలేదు అంటే, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ నెగిటివ్, ఏదైనా ఉంటే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా ఉన్నారు, నెగిటివ్ మైండ్ సెట్ కి వచ్చేసింది మనుషుల మధ్య. సరే 5,000తోటే పోయింది, ఏమీ రాలేదు, అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి అని సంతోషించాలి కదా. అంటే పాజిటివ్ లో కూడా నెగిటివ్ వెతుక్కుంటున్నారు జనాలు, పాజిటివ్ లో కూడా నెగిటివ్ వెతుకుంటున్నారు. సో ఒకవేళ ఏమైనా ఉంటే, ఒకవేళ లివర్ పాడైంది అనుకోండి, ఆ రిపోర్ట్ లో నీకు 5 లక్షలు ఖర్చు అవుతాయి కదా, మరి అలా సంతోషించవచ్చు కదా. ఇన్ని డబ్బులు 5,000 పెట్టినా నాకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయని ఏడుపు. సో కొంతమందికి అన్ని ఉంటాయి కానీ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. సో అర్థమవుతుందా. సో మైండ్ సెట్ ప్రాబ్లం, మన మైండ్ సెట్ ప్రాబ్లం. పచ్చికలకు చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలంల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన నిన్ను ఒక మంచి రూట్ లో తీసుకెళ్తున్నాడు, మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాడు. సో అందుకే ఆ మార్గాన్ని నమ్మండి, ఆయన నడిపించే విధానాన్ని నమ్మండి. మనల్ని నేర్పిస్తున్నాడు, తగ్గిస్తున్నాడు, మంచి ప్రాస్పరిటీతో నింపుతున్నాడు. కాబట్టి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అందుకే నువ్వు నెగిటివ్ లో కూడా పాజిటివ్ వెతుకో. కానీ చాలా మంది పాజిటివ్ లో కూడా నెగిటివ్ ఉంటుంది. కొంతమందికి ఆస్తి ఉంటది, ధనం ఉంటది, ఐశ్వర్యం ఉంటది, ఆరోగ్యం ఉంటది, కానీ ఏడుపు ఉంటది. మళ్ళీ వాటితో పాటు ఏడుపు ఉంటది, అన్ని ఉన్నా ఏడుపే ఉంటది వాళ్ళకు. ఏది ఉన్నా కూడా ఇంకా అసంతృప్తి అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు.
కొంతమందికి ఏది ఉండదు కానీ సంతోషం ఉంటది. సో అందుకే రిజాయిస్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ఆల్వేస్ రిజాయిస్ యువర్ సెల్ఫ్. అది నీ దేవుణ్ణి ఘనపరుస్తుంది. నీ రిజాయిస్, ఏడుపు గొట్టు ముఖాలు, ఆ ఏడుపు గొట్టు తనము ఎప్పుడు కూడా రిజాయిస్ ని, దేవుణ్ణి మహిమపరచదండి. దేవుడు అన్ని ఇస్తాడు, నిజంగా భార్యని ఇస్తాడు, భర్తని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, కుటుంబాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, ఐఫోన్ ఇస్తాడు, ఐప్యాడ్ ని ఇస్తాడు, కారుని ఇస్తాడు, బంగ్లాని ఇస్తాడు, బంగారం ఇస్తాడు. అయినా ఏడుపే, అయినా గొడవలే, అయినా కొట్లాటలే. సో బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్. సో ఎందుకంటే ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మనందరినీ ఆయన నీతి మార్గంలో నడిపిస్తున్నాడండి. అందుకే కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటా ఉంటాయి ఈ జీవిత పోరాటంలో. నీతి మార్గంలో మనందరినీ కూడా ఆయన నడిపిస్తున్నాడు. నా ప్రాణమును ఆయన సేద తీర్చుతున్నాడు అంటే నీకున్న కష్టాలను, కన్నీళ్లను, బాధలను, నష్టాలను, అవమానాలను, నిందలను ఆయన ఏం చేస్తున్నాడు? తీస్తున్నాడు, మెల్లిమెల్లిగా తీస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితం అంటే ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో మనము ఒక నావలో ప్రవహించాల్సిందే, నావలో ప్రయాణం చేయాల్సిందే. ఆ నావికుడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆ నావకు కెప్టెన్ ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆ యొక్క నావను నడిపేవాడు ఆ యొక్క యేసు ప్రభువారు. ఆ నావలో మనల్ని కూర్చోబెట్టి తీసుకెళ్తుంటా అంటాడు. ఆ సముద్రంలో వెళ్తుంటా అంటే అలలు వస్తుంటా ఉంటాయి. సో సముద్రంలో వెళ్తుంటా అంటే అప్ అండ్ డౌన్ అవుతుంటుంటా ఉంటది ఆ బోడ, ఆ పడవ, ఆ నావ అప్ అండ్ డౌన్ అవుతుంటా ఉంటది. కానీ క్షేమంగా మనల్ని ఆ సముద్రం అద్దరికి చేర్చే బాధ్యత ఎవరిది? దేవుడిదే, యేసు ప్రభు వారిదే. అందుకే మనందరం కూడా యేసు ప్రభు వారు నడిపించే నావలో కూర్చున్నామని మాత్రము మర్చిపోద్దు. ఈ నావలో మనకు వస్తుంటా ఉంటాయి, మధ్యలో డాల్ఫిన్స్ వస్తుంటా ఉంటాయి, మధ్యలో షార్క్స్ వస్తుంటా ఉంటాయి, మధ్యలో అలలు వస్తుంటా ఉంటాయి, మధ్యలో నీళ్లు అప్ అండ్ డౌన్ అవుతుంటా ఉంటాయి, మధ్యలో ఎగిసి ఎగిసి పడుతున్న అలలు వస్తుంటా ఉంటాయి. ఆయన కూడా క్షేమంగా మన అందరినీ కూడా ఆడికి తీసుకెళ్తాడు. సో ఇవన్నీ రావైతే కాదు, మీరు కూడా ఒకసారి సముద్రంలో వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. అలాగే మన జీవితాన్ని కూడా వస్తుంటాయి. కానీ దేనికి భయపడకండి, దేనికి బాధపడకండి, దేన్ని కూడా మీరు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, గుండె ధైర్యంతో ఉండండి. అన్ని ఆయనే చూసుకుంటాడు. ఈ సముద్రం అనే నావను ఆయన ఎలాగైతే నడుపుతున్నాడు, మన జీవితం అనే నావను కూడా ఆయనే నడుపుతున్నాడు. అందుకే నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నువ్వు అన్యాయంగా మార్గంలోకి వెళ్ళావనుకో, నీకు ఏ కష్టాలు ఉండవు. నిజం నేనే చెప్తున్నా, మనం అన్యాయము, అక్రమం, మోసం చేసాం అనుకోండి, ఏ కష్టాలు రావు. నిన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు కాబట్టే నీకు ఆ శోధనలు, ఆ పరీక్షలు, ఆ అవమానాలు, ఆ నిందలు, ఆ ఉపద్రవాలు అన్ని కూడా వస్తున్నాయి. సో ఆయన గాడ్ ఈస్ గుడ్. ఎందుకంటే మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడట అండి. ఎవరు నడిపిస్తారండి? నేను చెప్తున్నా కదా, మన తల్లిదండ్రులు కూడా చాలా సందర్భాల్లో నీతి మార్గంలో నడిపించారు. మన అక్క చెల్లెలు, అన్నతమ్ములు, తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో నీతి మార్గంలో నడిపించాడు. కానీ దేవుడు మనకు పరిశుద్ధ మార్గంలో, నీతి మార్గంలో నడిపిస్తాడు. సో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అందుకే ట్రస్ట్ గాడ్ 100%, బిలీవ్ గాడ్ 100%. నీ చేతులు, 2 చేతులు ఆయనకు పెట్టేసే, ఆయనకి ఇచ్చేసే. ఏ డిసిషన్ అయినా నీ ఇష్టం ప్రభువా. అది ఏదైనా నీకు ఈ రోజు చెడుగా అనిపించవచ్చు, దేవుడు ఏదైనా డిసిషన్ నీకు విరోధంగా తీసుకుని ఉంటే నీకు అది చెడుగా అనిపించవచ్చు ఈ రోజు. తర్వాత నీకు అది తెలుస్తుంది, ఓహో నా దేవుడు ఇక్కడ ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఈ రోజు నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను, ఈ నడిపింపు విధానం వల్ల నేను ఇలా క్షేమంగా నేను నా కుటుంబం ఉండగలిగాను అని నీకు ఒకరోజు తెలుస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. చూడండి, కష్టాల గుండా, కన్నీళ్ల గుండా, అవమానాల గుండా, బాధల గుండా, ఇరుకుల గుండా, లేమితనం గుండా సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చూసారండి, ఏ అపాయనకు భయపడద్దు. దేవుడు ఉన్నాడు, గాడ్ ఈస్ దేర్ విత్ యూ. నీవు నాకు తోడై ఉందువు. చూసారండి, దేవుడు నీకు తోడే ఉన్నాడు. చాలా మందికి అపోహ, సుఖంలో ఉన్నప్పుడే దేవుడు పక్కన ఉన్నాడు అనుకుంటారు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు పక్కన లేడేమో అనుకుంటారు. సో నీకు గుర్తుపెట్టుకో, ఆ కష్టాల్లో నీ తోడు ఉండి నిన్ను ఆ అద్దరికి, కష్టాలనే కడలి నుంచి బయటికి లాగుతాడు. ఆయన లాగకపోతే ఇప్పటి వరకు మనం ఇవన్నీ దాటుకుని వచ్చేవాళ్ళం కాదండి. మన ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నిసార్లు అనారోగ్య సమస్యలు రాలేదు, ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నిసార్లు ఆర్థిక సమస్యలు రాలేదు, ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని కష్టాలు రాలేదు, ఎన్ని కన్నీళ్ళు రాలేదు. వాటన్నిటి నుంచి దేవుడు తోడే ఉండి దాటుకుంటూ తీసుకొచ్చాడా లేదా? ఎస్, తీసుకొచ్చాడు. కాబట్టే మనము వాటన్నిటిని దాటుకుంటూ వచ్చాము. మనం అనుకుంటాము మన తెలివితోటి వచ్చాము, లేదు, దేవుడి యొక్క కృపతోటి, దేవుడి యొక్క సహాయంతో, దేవుడి యొక్క మంచితనంతో, ఆయన యొక్క కనికరం చోటి మన అందరినీ కూడా దాటించుకుంటూ తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు ఇన్ని శ్రమలను, ఇన్ని ఉపద్రవాలను, ఇన్ని గాఢాంధకార లోయలను, ఇన్ని అరణ్య మార్గంల నుంచి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు ఇక ముందు తీసుకపోడా?
ఇక ముందు తీసుకెళ్ళలేడా అని నువ్వు అనుకుంటున్నావా? సో గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందుండి కూడా నడిపించేది ఆయనే. ఇప్పటి వరకు ఆదరించిన దేవుడు ముందుండి ఆదరించేది కూడా ఆయనే. ఇప్పటి వరకు నీకు తోడే ఉన్న దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీ నెక్స్ట్ లైఫ్ అంతా కూడా తోడే ఉండి నీకు సహాయం చేస్తాడు. అందుకే గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడే ఉండు. దేవుడే నీకు తోడే ఉన్నాడు. సో నువ్వేమి భయపడకు, నువ్వేమి దిగులు పడకు. అందుకే నీ కష్టాలు ఇవన్నీ కూడా నిన్ను ముంచివేయవు. గుర్తుపెట్టుకో, నీ లేమితనము, నీ కష్టాలు, నీ బాధలు, ఈ అవమానాలు ఇవన్నీ నిన్ను ముంచివేయవు. నిన్ను ఇంకా తేలుతూనే ఉంటాయి. ఈ ఒక జాకెట్ లాగా నిన్ను కాపాడుతాయి, సెక్యూరిటీ లాగా, సేఫ్టీ జాకెట్ లాగా నిన్ను కాపాడుతాయి. సో అందుకే గుర్తుపెట్టుకోండి, నీకు ఏ గాఢంధకార లోయలో సంచరించినను ఏ అపాయముకు భయపడను, నీవు నాకు తోడే ఉండవు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా ఒక అపోహ ఉంటది, నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడే దేవుడు ఉన్నాడు నా దగ్గర, ఆనందంగా ఉన్నప్పుడే దేవుడు నా దగ్గర ఉన్నాడు, నా ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడే దేవుడు నా దగ్గర ఉన్నాడు, నాకు సమాధానం వచ్చినప్పుడే దేవుడు నా దగ్గర ఉన్నాడు, ఆశీర్వాదం వచ్చినప్పుడే దేవుడు నా దగ్గర ఉన్నాడు అనే అపోహ అనుకుంటారు. అదొక అపోహ. ఆయన సుఖాల్లో ఉన్న నీ దగ్గరే ఉంటాడు, కష్టాల్లో ఉన్న నీ దగ్గరే ఉంటాడు, బాధలో ఉన్న నీ దగ్గరే ఉంటాడు, అవమానాల్లో నీ దగ్గరనే ఉంటాడు. నీ యొక్క ప్రార్థనకు జవాబు రాకపోయినా నీ పక్కనే ఉంటాడు, నీకు తోడే ఉంటాడు. అన్ని వేళలా నీ దేవుడు నీకు తోడే ఉంటాడు. పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, క్షమిస్తాడు, కొన్నిసార్లు నేర్పిస్తాడు, కొన్నిసార్లు మనల్ని ట్రైనింగ్ ఇస్తాడు. సో కానీ అన్ని విషయాలలో ఆయన పక్క నుండి తీసుకెళ్తాడు. చెప్తున్నా కదా, ఈ కష్టాల కడలిని ఆయన చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళకపోతే మనము ఈ కష్టాలనే కడలిలో, ఈ కష్టాలనే సముద్రంలో ఎప్పుడో మునిగిపోయేవాళ్ళం. కానీ ఇంకా మనం మునగట్లేదు. కష్టాలు ఉన్నాయి కానీ మునగలేదు. గుర్తుపెట్టుకోండి, బాధలు ఉన్నాయి అయినా మునగలేదు, లేమితనం ఉంది అయినా మునగలేదు, సో సమస్యలు ఉన్నాయి అయినా మునగలేదు. ఇంకా మనం తేలుతున్నాము, ఇంకా మనం ఈత కొడుతూనే ఉన్నాము. ఎందుకంటే దేవుడు నీ పక్కనే ఉండి వాటిని తీసుకెళ్తున్నాడు. చేయి పట్టుకొని మెల్లిమెల్లిగా తీసుకెళ్తాడండి. ఆ అగ్నిగుండంలో నుంచి తీసుకెళ్తాడు, ఆ అరణ్య మార్గంలో నుంచి తీసుకెళ్తాడు, ఆ ఎడారి మార్గంలో నుంచి తీసుకెళ్తాడు. నీ దుడ్డు కర్రయ్యు, నీ దండమును నన్ను ఆదరించును. సో ఆయన ఎప్పుడు కూడా ఆదరిస్తున్నాడు. ఆయన కృప ఆయన మనల్ని ఆదరిస్తుంది, ఆయన ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. సో అందుకే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అని అనుకోండి, గాడ్ ఈస్ గ్రేట్ ఆల్ ద టైమ్ అనుకోండి, గాడ్ ఈస్ రైట్ అని ఆల్ ద టైమ్ అనుకోండి, గాడ్ ఈస్ పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్. నీకు సబ్జెక్ట్ లో ఫుల్ మార్కులు వచ్చాయి, గాడ్ ఈస్ రైట్. లేకపోతే మార్కులు రాలేదు అయినా గాడ్ ఈస్ గ్రేట్. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, గాడ్ ఈస్ గ్రేట్. రాకపోయినా గాడ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే అండి, ఈ భూలోకంలో ఆశిస్తాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి గ్రేట్ అనకుండా ఉండకూడదు. సో నీకు గాడ్ కార్ ఇచ్చినా కూడా నీకు గ్రేటే, కార్ ఇవ్వకపోయినా గ్రేటే. నువ్వు ఆ 4 చక్రాల బండి కోసము, ఆ యొక్క ఐరన్ బాడీ కోసము నువ్వు దేవుడు గ్రేట్ అనకుండా ఉంటావా? నీకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చినా గ్రేటే, ఇవ్వకపోయినా కూడా గ్రేటే. ఆ ఇటుక పెట్టెల ఇల్లు కోసము, లేకపోతే ఆ సిమెంట్ ఇల్లు కోసము నువ్వు దేవుడిని గ్రేట్ అనకుండా ఉంటావా? ఎందుకంటే నీకు పరలోకంలో బంగారంతో ఇల్లు కట్టిస్తున్నాడు. సో నిన్ను పరలోకానికి తీసుకెళ్లి ఆడ బంగారు గదిలో ఉంచుతాడు. ఇక్కడ ఇటుక పెట్టెలతోటి, సిమెంట్ తోటి ఇల్లు దేవుడు ఇవ్వలేదని దేవుడిని గ్రేట్ అనకుండా ఉంటావా? అందుకే నీకు 4 చక్రాల కార్ ఇవ్వలేదు, ఐరన్ బాడీ ఇవ్వలేదని నువ్వు అనుకుంటావా? అక్కడ ఇక్కడ కార్లో కూర్చోబెట్టలేదు అనుకుంటున్నావా? సో దేవుడు నీకోసం ఆడ బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. సో నీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. సో వీటన్నిటి ముందు ఈ భూలోక ఆశీర్వాదాలు ఎన్న తగినవి. అందుకే గాడ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే నీకు ఎటర్నల్ లైఫ్ ఇంపార్టెంట్ కాదా? నీకు పరలోక రాజ్యం ఇంపార్టెంట్ కాదా? ఈ 4 చక్రాల బండిని బట్టి నువ్వు దేవుణ్ణి శిక్షిస్తే, దేవుణ్ణి నువ్వు దూషిస్తే, విమర్శిస్తే నీకు రాబోయే మహిమను నువ్వు ఎలా పొందుకుంటావు? అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? నీకు ఉద్యోగం ఇవ్వలేదని దేవుడి మీద డిస్సాటిస్ఫాక్షన్ కాకు, నీకు వీసా ఇవ్వలేదని దేవుడి మీద డిస్సాటిస్ఫాక్షన్ రాకు, నీకు ఆ గర్భఫలం ఇవ్వలేదని దేవుడి మీద డిస్సాటిస్ఫాక్షన్ కాకు, దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ తెచ్చుకోకు. స్టిల్ గాడ్ ఈస్ గ్రేట్ బికాస్ గాడ్ ఆల్రెడీ గివెన్ ద ఎటర్నల్ లైఫ్ టు యూ. నీకు దేవుడు ఆ నిత్య జీవాన్ని ఇచ్చాడు. నీ నిత్య జీవం ముందు ఈ భూలోక రాజ్యం ఎంత? నీ బంగారు సింహాసనం ముందు నీ యొక్క కారు ఎంత? నీ జీవ కిరీటం ముందు నీ యొక్క వడ్డాలము, నీ బంగారు నగలు ఎంత? సో నీ యొక్క ఆశీర్వాదాలు, పరలోక రాజ్యంలో ఉండే నీ ఆశీర్వాదం ముందు ఇవన్నీ ఎన్న తగినవి. సో అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? సో ఈ భూలోక ఆశీర్వాదాలను బట్టి ఒకటి ఇచ్చాడని ఒకటి ఇవ్వలేదని దేవుడి మీద అపోహ పెట్టుకోకు, దేవుడి మీద కోపాన్ని, ద్వేషాన్ని పెట్టుకోకు.
సో నిన్ను నీకోసం భూలోకంలో ఏంటి సొంత గృహం ఇవ్వలేదని అనుకుంటే ఎట్లా, నీకోసం పరలోకంలో బంగారంతో గృహాన్ని కట్టి పెడుతున్నాడే. సో నువ్వు నరకానికి వెళ్లకుండా పరలోకాన్ని తీసుకెళ్తా. అందుకే చెప్తున్నా కదా, గాడ్ ఈస్ గ్రేట్. ఇవ్వకుండా, నీకు ఆ కార్ ఇవ్వకుండా గాడ్ ఈస్ గ్రేటే, నీకు ఆ జాబ్ ఇవ్వకుండా గాడ్ ఈస్ గ్రేటే, నీకు ఆ సొంత గృహం ఇవ్వకపోయినా గాడ్ ఈస్ గ్రేటే. ఇవ్వాలి, కోరుకోవాలి, రావాలి. ఒకవేళ ఇవ్వకపోయింది అనుకో, వరెస్ట్ ప్లేస్ లా నీకోసం ఒక గృహాన్ని పరలోకంలో కడుతున్నాడని మాత్రం, బంగారంతో కడుతున్నాడని మాత్రము నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోదు. నీకోసం పరలోకంలో ఒక కుర్చీని, సింహాసనాన్ని కూర్చోబెట్టాడు, నీకోసం ఒక జీవ కిరీటాన్ని ఇచ్చాడు, ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు రాశాడు. అవన్నీ మాత్రం మర్చిపోదు. నీకు నిత్య జీవానికి వారసత్వాన్ని చేశాడు. సో అందుకే ఆల్వేస్ గుడ్ గాడ్ ఆల్ ద టైమ్ అండి. చెప్తున్నా కదా, ఒకరు నీ జీవితంలో ఉన్నారని నువ్వు దేవుణ్ణి విమర్శించకు, లేడని దేవుణ్ణి విమర్శించకు. ఒకరు నేను విమర్శించారని నువ్వు దేవుణ్ణి విమర్శించకు, పొగడారని దేవుణ్ణి పొగడకు. సో అన్ని వేళలా నీ దేవుడు గ్రేటే అండి. మన దేవుడు గ్రేట్ ఆల్ ద టైమ్ అండి. అది నీకు సమస్యలున్నా, శ్రమలున్నా, పోరాటాలున్నా దేవుడు గ్రేటే. అవి లేకున్నా దేవుడు గ్రేటే. నీకు ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా దేవుడు గ్రేటే. సో ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గ్రేట్. అది మాత్రం మీరు మర్చిపోద్దు. అందుకే నీవు నాకు తోడే ఉన్ని, అపాయం నాకు భయపడను. సో ఇవన్నీ కూడా, ఈ వచనాలు మనం రిసీవ్ చేసుకోవాలి. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, సో దేవుడే అన్నాడు కదా భయపడకు, దేవుడే అన్నాడు కదా నాకు తోడుగా ఉన్నాడని, దేవుడే అన్నాడు కదా ఆదరిస్తానని. సో అలా మనకు ఓదార్చుకోవాలి, మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూసారా అండి, నూనెతో మన గిన్నె నిండి పొర్లేలాగా చేస్తాడు. శత్రువుల ఎదుట ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ మనకు శత్రువు. ఇంటి పక్కడు, ఇంటి ఎదుటోడు కాదు మన శత్రువు. సో మా అపవాది లూసిఫర్, వాడి ముందు మనల్ని ఏం చేస్తాడు, గెలిపిస్తాడట. సో వాడు ఎన్ని తలంపులైనా పెట్టనియండి, ఎన్ని అపవాది క్రియలైనా వేయండి, మనందరినీ కూడా పైకి లేపుతాడు. అందుకే యెహోవా నా కాపరి, గుర్తు పెట్టుకోండి, మెడిటేట్ చేయండి. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్ అండి. మెడిటేట్ చేయండి మీ హార్ట్ లో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాడ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని ఇట్లా మనసులో మెడిటేట్ చేస్తుండండి. మెడిటేట్ చేస్తుండండి. ది మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ అండి ఇది. మీరు ఈ రోజు నుంచి అందరూ కూడా మెడిటేట్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఆఫీస్కి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, ఉద్యోగం చేసుకున్నా, వంట పని చేసుకున్నా, యెహోవా నా కాపరి, గాడ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ పెయింట్. నాకేమీ కొదువ కాదు, నాకేమీ తక్కువ కాదు, యెహోవా నా కాపరి అని మెడిటేట్ చేయండి. మెడిటేట్ చేయండి. మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ అండి అది. సో చూసారా అండి, ఇందుకే ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా నా గిన్నె నిండి పొర్లుచున్నది. సో నీ యొక్క ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్తా అంటున్నాడు, ఓవర్ఫ్లో ఆఫ్ అనాయింటింగ్ ఇస్తా అంటున్నాడు, ఓవర్ఫ్లో ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్, యువర్ గ్రేస్ ఇస్తా అంటున్నాడు. అందుకే దేవుడు ఏది ఇచ్చినా కూడా కొదువ లేకుండా, కొరత లేకుండా, కొలత లేకుండా ఇస్తాడు. అడగండి దేవుణ్ణి. సో గిన్నె నిండి పొర్లుచున్నది, ఇది ఏ గిన్నె? అది నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి. అయ్యా నువ్వు ఇలా ప్రార్థించాలి, అయ్యా నా ఆరోగ్యం అనే గిన్నె నిండి పొర్లిపోవచ్చును గాక, నా ధనం అనే గిన్నె నిండి పొర్లిపోవచ్చును గాక, నా పేరు అనే, నా ఘనత అనే గిన్నె నిండి పొంగి పొర్లుచును గాక అని ఇలా ప్రార్థించుకోవాలి. ఎప్పుడైనా వచనానుసారంగా ప్రార్థించాలండి. వచనాన్ని నీ ప్రార్థనలోకి లాగాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ నా గిన్నె నిండి పొర్లుచున్నది, అయ్యా మీరే వాక్యంలో చెప్పారు. ఇదిగో నా ఆర్థిక అనే గిన్నె, నా ఫైనాన్స్ అనే గిన్నె నిండి పొర్లిపోను గాక, నా సంతోషం అనే గిన్నె, నా అభిషేకం అనే గిన్నె, నా యొక్క ఆ యొక్క ఆశీర్వాదం అనే గిన్నె నిండి పొర్లుగాక అని ఇలా ప్రార్థించండి. సో బ్రింగ్ దీస్ వర్డ్స్ టు ఇన్ యువర్ ప్రేయర్. ఈ వర్డ్స్ అన్నిటిని లాగాలి, నీ ప్రేయర్ లోకి లాగాలి. ఈ వర్డ్స్ నువ్వు ప్రవచించాలి. అప్పుడు ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అందుకే వాక్యానుసారమైన ప్రార్థన చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో అందుకే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. మన శత్రువుల ఎదుట ఆయన మనకు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. మన శత్రువులను ముందు, అంటే మన శత్రువుల ముందు మనల్ని జయాన్ని ఇస్తా అంటున్నాడా, అపజయాన్ని ఇస్తా అంటున్నాడా? జయాన్ని ఇస్తా అంటున్నాడు. నీకు ఏ శత్రువు అయినా పర్లేదండి, దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. అందుకే డోంట్ బి వీక్ ఇన్ ప్రేయర్. ప్రేయర్ లో వీక్ ఉండకండి. ఈ రోజు మార్నింగ్ ఎంతమంది లేచారండి? 4 o'clock కి, 5 o'clock కి లేవండి. 4:30, 5 కి అలా లేచి ఒక 1 hour 2 hours ప్రేయర్ చేసుకోండి. మీ సమస్యలన్నీ కూడా మారిపోతాయి. ఆ శ్రమలు, పోరాటాలు మారిపోతాయి. నైట్ కొంచెం ఎర్లీగా పడుకోండి. 9 o'clock, 9:30 వరకు పడుకొని ఎర్లీ మార్నింగ్
4కి 4:30కి అలా లేచి మొరపెట్టండి, ప్రార్థించండి, కన్నీరు కార్చండి, ఆశీర్వాదాన్ని ఇవ్వమని అడగండి, అన్ని రకాలుగా సంతోషంగా ఆశీర్వదించమని అడగండి. అయ్యా, ఒక దైవజనుడిగా నేను చెప్పవరకే నేను చెప్పగలుగుతానండి, కానీ చేయాల్సిందంతా మీరే, ఆ హోంవర్క్ చేయాల్సిందంతా మీలే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, తర్వాత మందులు మనము మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవాల్సింది మనమే. ఆ మందులు ఏ టైంకి వేసుకోవాలో సూచన ఇస్తాడు, తను ఇంటికి వచ్చి వేయడు. సో ఆయన సూచన ఇచ్చిన ప్రకారము మనం పొద్దునే టాబ్లెట్, మధ్యాహ్నం ఏం టాబ్లెట్, సాయంకాలం ఏం టాబ్లెట్, ఇవన్నీ కూడా మనము తీసుకుంటాము. అలాగే ఒక దైవజనుడిగా నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నా ద్వారా దేవుడు పాస్ చేస్తాడు, అది మీరు తీసుకొని మీరు అలా ప్రార్థించుకోండి, అలా మీరు మొరపెట్టండి, దేవుడు తప్పకుండా మారుస్తాడు. అందుకే చెప్తున్నాను కదా, మీ ప్రార్థననే మిమ్మల్ని బ్రతికిస్తుంది, మీ ప్రార్థనే మిమ్మల్ని ఆశీర్వాదంలోకి తీసుకొస్తుంది, మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది. సో అందుకే మీరు విశ్వాసంలో ఎదగాలి, మీరు ప్రార్థనలో ఎదగాలి అనే. ఇప్పుడు నేను ఒక్కనే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే నేను ఒక్కనే గ్రో అవుతా, బట్ ఐ డోంట్ వాంట్ గ్రో ఎలోన్. నాకు నేను ఒంటరిగా గ్రో కావడం నాకు ఇష్టం లేదు, నాతో పాటు నా సంఘం కూడా గ్రో కావాలి, స్పిరిచువల్ గా గ్రో కావాలి, ఫైనాన్షియల్ గా గ్రో కావాలి, హెల్త్ విషయంలో గ్రో కావాలి. ఇప్పుడు దేవుడు నన్ను అన్ని విషయాలలో అభివృద్ధి పరుస్తున్నాడు, మీరు కూడా అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. అందుకే మీ చేత ఎందుకు పదే పదే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టించి ఎందుకు చేపిస్తున్నా అంటే యూ పీపుల్ షుడ్ గ్రో. సో ఎందుకంటే మన అందరం దేవుణ్ణి మహిమపరచడానికే, ఒకరికొకరు మహిమపరచుకోవడానికి కాదు. మనము ఆశీర్వదించబడితే దేవుడికి మహిమ, మనము ఘనపరచబడితే దేవుడి మహిమ, మనం అభివృద్ధి చెందితే దేవుడికి మహిమ, మనము జ్ఞానంలో ఎదిగితే దేవుడికి మహిమ, మనం సంతోషంగా ఉంటే దేవుడికి మహిమ, మనం ఏడుస్తే దేవుడికి మహిమ, సంతోషంగా ఉంటే దేవుడికి మహిమ, సంతోషంగా ఉంటేనే దేవుడికి మహిమ. సో మనం లేమితనంలో పేదరికంలో ఉంటే దేవుడికి మహిమ, మనం ధనముతో ఐశ్వర్యముతో అన్ని విషయాలలో వర్ధిల్లితే దేవుడికి మహిమ, దేవుడికి మహిమ. మనం అందరి చేత తిట్లు తింటే దేవుడికి మహిమ, అందరి చేత పొగిడించబడుకుంటే అంటే గణపరచబడితే మనం దేవుడికి మహిమన. సో గుర్తు పెట్టుకోండి, అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. కాబట్టి డూ ఇట్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఓపిక ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయండి. ఫాస్టింగ్ ఉన్నంత మాత్రం సరిపోదు, ప్రేయర్ లో ఉండాలి, అది ఇంపార్టెంట్. సో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూసారండి, మన బ్రతుకు దినములన్నీ దేవుడి యొక్క కృపాక్షేమములు అవి మన వెంట వస్తున్నాయట. చూసారా, దేవుడు మన వెంట వస్తున్నాడు. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన క్షేమ, ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన ఆశీర్వాదం మనల్ని వెంబడిస్తున్నాయట, మనం వాటిని వెంబడించడం కాదు. చూసారా, ఇప్పుడు అర్థమవుతుందా మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉత్తముడో. రుచి చూసి తెలుసుకోమంటున్నాడు, అందుకే వాక్యం ద్వారా రుచి చూపిస్తున్నాడు మనందరికీ కూడా. మన బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమంలో మన వెంట వస్తున్నాయి కాబట్టి మనం అన్ని విషయాలలో, కొన్ని విషయాలలో లోటున్నా కూడా కొన్ని విషయాలలో వర్ధిల్లుతున్నాము. యెహోవా మందిరం అంటే పరలోక రాజ్యం, నేను నివాసము చేసేదను. చూసారండి, మన పరలోక రాజ్యంలో నిత్య నివాసము చేయడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చేశాడు. సో వి గాట్ ఎటర్నల్ లైఫ్ అండి. సో ఇప్పుడు అర్థమవుతుందా, నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేశాడు, అందును బట్టి దేవుణ్ణి స్తుతించు. అంతేకాని భూలోక రాజ్యంలో నీకు ధనం ఇవ్వలేదని, ఐశ్వర్యం ఇవ్వలేదనో నువ్వు దేవుడి మీద అడుగు, ప్రార్థించుకో, కంప్లైంట్ చేయకు, కానీ కృతజ్ఞతతో ప్రార్థించు, అంబుల్గా ప్రార్థించు, రిక్వెస్ట్ గా ప్రార్థించు, సో ధైర్యంగా ప్రార్థించు, కన్నీటి ప్రార్థన, మొరపెట్టి ప్రార్థించు, విజ్ఞాపన చేసి ప్రార్థించు, సో విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు తప్పకుండా ఇస్తాడు, నిన్ను ఇక్కడ ఆశీర్వదించి పరలోకానికి తీసుకెళ్తాడు. సో అందుకే యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. సో ఆయన కృపాక్షేమం వల్ల మనందరం పరలోకానికి వెళ్తున్నాం. ఇప్పుడు చెప్పండి, గాడ్ ఈజ్ గుడా కాదా? నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, అక్కడ సింహాసనాన్ని ఇచ్చాడు, అక్కడ కుర్చీని పెట్టాడు, అక్కడ నీ జీవ కిరీటాన్ని పెట్టాడు, నీ జీవ గ్రంథంలో, ఆయన జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబెట్టాడు. ఇప్పుడు గాడ్ ఈజ్ గ్రేటా కాదా? లేకపోతే ఈ భూలోకంలో నీకు ఒక కారు ఇవ్వలేదనో, లేకపోతే ఒక తులం గొలుసు ఇవ్వలేదనో, లేకపోతే 10,000 రూపాయల జాబ్ ఇవ్వలేదనో దేవుడిని నిందిస్తే ఎలా? దేవుడిని కించపరిస్తే ఎలా? దేవుడిని నమ్మకపోతే ఎలా? అర్థమవుతుందా అండి? నీ 10,000 జాబ్ ఇంపార్టెంటా, నీ పరలోక రాజ్యం ఇంపార్టెంటా? ఆ 4 చక్రాల ఐరన్ బండి ఇంపార్టెంటా, నీకు పరలోక రాజ్యంలో సింహాసనం ఇంపార్టెంటా? నీకు ఇక్కడ గిన్నీస్ బుక్ లో నీ పేరు ఎక్కలేదని భయపడుతున్నావా? అయితే అంతకంటే ముఖ్యమైన జీవ గ్రంథంలో నీ పేరు లిక్కబడ్డాయని సంతోషించు అంటాడు. అందుకే యేసుప్రభు వారు ఏమంటాడు ఒక సందర్భంలో, మీరు దయ్యాలను వెళ్ళగొట్టారని, రోగులను స్వస్థతపరిచారని, ప్రవచించారని సంతోషించకండి, మీ పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి
ఉన్నాయని సంతోషించండి. అర్థమవుతుందా అండి? నీకు ఈ భూలోకంలో ఒక ఆశీర్వాదం ఉందని లేదని నువ్వు బాధపడకు. నీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషించు. సో అర్థమవుతుందా? నీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని సంతోషిస్తావా, లేకపోతే ఇక్కడ నీకు ఆశీర్వాదం లేదని బాధపడతావా? సో ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి కించపరుస్తున్నావు? ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి బాధపరుస్తున్నావు? ఏ విషయంలో నువ్వు దేవుడి మీద డిస్సాటిస్ఫాక్షన్ తెలుపుతున్నావు, అలుగుతున్నావు, గులుగుతున్నావు, సనుగుతున్నావు? ఇవన్నీ ఎన్న తగినవండి. నీ 10,000 జాబ్ ఇంపార్టెంటా, నీకు దేవుడు ఇంపార్టెంటా? నీకు 10,000 రూపాయల జాబ్ ఇవ్వలేదని దేవుడు చెడ్డవాడు అవుతాడా? దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? నీకు ఆ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదని దేవుడు ఏమన్నా అక్రమస్తుడు అవుతాడా, అన్యాయస్తుడు అవుతాడా? లేకపోతే ఆయన ఏమన్నా ఏంటిది, నీ మీద ఏమైనా పగ ఉందా, నీకేమైనా ప్రతీకారం ఉందా? సో అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్ ఆన్ గాడ్. దేవుడి మీద మైండ్ సెట్ ని మార్చండి. నన్ను రుచి చూసి తెలుసుకోండి అయ్యా అంటున్నాడు. రుచి చూసి తెలుసుకున్నాము మనందరం కూడా. అందుకే నెగిటివ్ ఒపీనియన్ రాకండి. అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించండి, అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధించండి, అన్ని వేళలా దేవుణ్ణి నమ్మండి, అన్ని వేళలా దేవుణ్ణి విశ్వసించండి, అన్ని వేళలా దేవుణ్ణి గణపరచండి, అన్ని వేళలా దేవుడి మీద ఆధారపడండి, అన్ని వేళలా దేవుణ్ణి నమ్ముకోండి. దేవుణ్ణి మాత్రమే నమ్ముకోండి, ఇంకా దేన్ని నమ్ముకోకండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. కీర్తనలు 118:1. సో మన దేవుడు ఎవరు? మంచివాడు, దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలుచును. నిరంతరం అంటే నీ సుఖాల్లో ఆయన కృప ఉంటుంది, నీ కష్టాల్లో కూడా ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది, నీ నష్టాల్లో ఆయన కృప తోడుగా ఉంటుంది, నీ బాధలలో కూడా ఆయన కృప తోడుగా ఉంటుంది, నీ లాభాలలో ఆయన కృప తోడుగా ఉంటుంది, నీ నష్టాలలో కూడా ఆయన కృప తోడుగా ఉంటుంది. సో ఆయన కృప చేత మనల్ని ఆ కష్టాలను దాటించుకుంటూ వెళ్తాడు, ఆ నష్టాలను దాటించుకుంటూ వెళ్తాడు, ఆ సమస్యలను, శ్రమలను, పోరాటాలను దాటించుకుంటూ వెళ్తాడు. దేవుడు అన్ని సృష్టించాడండి. వెలుగుని సృష్టించాడు, చీకటిని సృష్టించాడు, అలాగే మంచిని సృష్టించాడు, చెడుని సృష్టించాడు, ఆ యొక్క అమృతాన్ని సృష్టించాడు, విషాన్ని సృష్టించాడు. సో దేవుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ గుండా తీసుకెళ్తాడు. కష్టాన్ని సృష్టించింది ఆయనే, సుఖాన్ని సృష్టించింది ఆయనే. కష్టాన్ని ఎందుకు సృష్టించాడు? నీ సుఖం విలువ తెలియదు. నీ జీవితం అంతా సుఖం ఉన్నది అనుకో, కష్టం విలువ తెలియదు. నీ జీవితం అంతా కష్టం ఉన్నది అనుకోండి, సుఖం విలువ తెలియదు. అందుకే దేవుడు కష్ట సుఖాలను పెట్టాడు, నష్టాన్ని పెట్టాడు, లాభాన్ని పెట్టాడు. నీకు లాభం ఉంటే నష్టం విలువ తెలియదు, నష్టం ఉంటే లాభం విలువ తెలియదు. అందుకే రెండు రుచి చూపిస్తాడు నీకు. నష్టాన్ని రుచి చూపిస్తాడు. ఆ నష్టం వచ్చినప్పుడే కదా నీకు లాభం యొక్క విలువ తెలిసేది. ఆ లాభం వచ్చినప్పుడే కదా నష్టం విలువ తెలిసేది. ఆ చీకటి ఉన్నప్పుడే కదా వెలుగు విలువ తెలిసేది. వెలుగు ఉన్నప్పుడే కదా చీకటి విలువ తెలిసేది. అర్థమవుతుందా అండి? సో అన్ని వేళలా దేవుడి యొక్క కృప తోడుకుంటాడు. దేవుడే రెండు సృష్టించాడు, ఆపోజిట్ లో ఒకరిని పెట్టాడు కంపల్సరిగా. ఒక వెలుగు పెట్టిన తర్వాత చీకట్లో నుంచి వెలుగుని పెట్టాడు. సో చెడులో నుంచి మంచిని పెట్టాడు, అవినీతిలో నుంచి నీతిని పెట్టాడు, అపరిశుద్ధత నుంచి పరిశుద్ధత పెట్టాడు, సో మోసం నుంచి నీతి నిజాయితీ పెట్టాడు. ఇవన్నీ కూడా క్రియేట్ చేసేది గాడ్. సో చూస్ యువర్ సెల్ఫ్, నువ్వే చూస్ చేసుకో. నీ కష్టాల్లో కూడా సుఖంగా ఏంటిది న్యాయంగా నిజాయితీగా ఉంటావా చూస్ చేసుకో అని చెప్పాడు. సో అందుకే ఒక విలువ తెలియాలంటే ఒకటి ఉండాలనే పెట్టాడు. ఇప్పుడు మనం ఒకరి దగ్గర మంచిగా ఉన్నామండి, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మంచిగా ఉన్నాం, ఎవరు గుర్తించాడు. అదే ఒక 10 సంవత్సరాల తర్వాత చెడ్డగా మారామనుకోండి, అరే వీడు ఒకప్పుడు బాగా మంచిగా ఉండేవాడే, అప్పుడు ఎవరు గుర్తించారు? మంచిగా ఉన్నప్పుడు. మనం చెడుగా మారుతాం చూసావా, అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు, అరే వీడు ఒకప్పుడు బాగా మంచిగా ఉండేవాడే, ఇప్పుడు ఇలా చెడ్డవాడుగా తయారయ్యాడు. సో మంచిగున్న రోజులు వాడికి తెలియదు మనం మంచిగున్నామని. ఎప్పుడైతే చెడుగా మారుతామో అప్పుడే వాడికి తెలుస్తుంది, వీడు మంచివాడు ఒకప్పుడు, ఇప్పుడు చెడ్డవాడేదని. అర్థమవుతుందా అండి? సో ఆయన కృప నిరంతరము నిల్చును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిరంతరం అంటే నేను చెప్తున్నాను, ఐదర్ పాజిటివ్, ఐదర్ నెగిటివ్, ఐదర్ గుడ్, ఐదర్ ఐదర్ బ్యాడ్, either right, either wrong, either blessed, either not blessed, either healed, either not healed. నువ్వు హీల్ అయినా హీల్ కాకపోయినా ఆయన కృప నీకు తోడే ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా ఆయన కృప నీకు తోడే ఉంటది. ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నేను అదే చెప్తున్నాను, ఈ భూలోక ఆశీర్వాదాలను బట్టి నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తే దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించకపోతే దేవుడు లేడని అనుకోవద్దు. సో అడుగు, దేవుణ్ణి అడుగు, నువ్వు ఏది కావాలో అది పొందుకో, నువ్వు ప్రార్థించుకొని పొందుకో. దేవుడు ఉన్నదే ఇవ్వడానికి, దేవుడు ఉన్నదే ఆశీర్వదించడానికి. అందుకే ఆయన దయాళుడు కనుక ఆయన కృప మన మీద, మన కుటుంబం మీద, మన తరతరాల మీద నిరంతరంగా నిలుస్తున్నది. కాబట్టి అన్ని వేళలా నిరంతరము నువ్వు ఆయనకు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఎగ్జామ్కి వెళ్తావు, రిజల్ట్స్ చూసుకుంటావు, పాస్ అవుతావు అన్ని సబ్జెక్ట్లో, థ్యాంక్ యూ జీసస్ అంటావు. సో ఎగ్జామ్కి వెళ్తావు, రిజల్ట్స్ చూసుకుంటావు, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతావు, అయినా కూడా నువ్వు థ్యాంక్ యూ జీసస్ చెప్పు. సో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు,
సో ఒక అన్ని రౌండ్లో క్లియర్ అయ్యి నీకు ఆఫర్ లెటర్ వచ్చింది, థ్యాంక్ యూ జీసస్ చెప్పు. లేకపోతే ఆఫర్ లెటర్ రాలేదు, అయినా థ్యాంక్ యూ జీసస్ చెప్పు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అర్థమవుతుందండి? యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. అది వచ్చిందంటే దేవుడి చిత్తము, రాలేదన్నా కూడా దేవుడి చిత్తమే. నువ్వు పొందుకున్నావంటే దేవుడి చిత్తము, పొందుకోలేకపోయావన్నా దేవుడి చిత్తమే. సో అది వచ్చిందంటే నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. సో యూ షుడ్ కీప్ యువర్ మైండ్ సెట్ లైక్ దట్. సో దేవుడి మీద అలా ఉండాలి. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావు, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటది, అరే కాలుకే కదా, కంటికి గుచ్చుకోలేదు కదా, కంటికి గుచ్చుకొని ఉంటే కన్ను పోయేది అని అనుకోవాలి. దట్ మైండ్ సెట్ యూ షుడ్ హ్యావ్. దేవుడి మీద అలా మైండ్ సెట్ ఉండాలి. థ్యాంక్ యూ యేసయ్యా, నా కాలుకే ముళ్ళు కూర్చేలాగా చేసావు, నా కాలుకే చేసావు, కంటికి గుచ్చకుండా కాపాడావు తండ్రి. అదే కన్ను గుచ్చుకొని ఉంటే కన్నుకు పోయేది, అదేదో కాలుకు గుచ్చుకొని ఏదో చిన్నంతల పోయింది అని అనుకోవాలి అని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ అయ్యా నువ్వు ఉంటే నా కాలుకి ఎందుకు ములుగు వచ్చింది, నువ్వు ఉంటే నా కాలుకి ఎందుకు ములుగు వచ్చింది, నువ్వు ఉంటే నా కాలుకి ఎందుకు, నీ కృప లేదా, నన్ను మర్చిపోయినవా. సో డోంట్ షో దట్ నెగిటివ్ అటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్. ఎలా ప్రార్థించాలి ఆ సమయంలో? థ్యాంక్ యూ యేసయ్య, నా కంటికి గుచ్చుకొని ఉంటే ప్రాబ్లం అయ్యేది, కాళ్ళతోటే తప్పించావు అని ప్రార్థించాలి. అర్థమవుతుందా అండి? యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ టువర్డ్స్ టు ది గాడ్. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఆ మోసపరుడు కాదు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, వదిలించుకోడు. సో ఆయన మంచితనాన్ని గుర్తించండి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చు. నీకు అప్పులున్న ఆయన కృప నిరంతరం ఉంటుంది, నీకు ఆస్తులున్న ఆయన కృప నిరంతరం ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉన్న ఆయన కృప నిరంతరం ఉంటుంది. అన్ని వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇప్పుడు యోబు చెల్లించాడా లేదా? రెండింతలు పొందుకున్నాడా లేదా? యోబుకి అన్ని ఉన్నా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆరోగ్యం ఉంది, పిల్లలు ఉంది, కుటుంబం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, గొడ్లు, పశువులు, మేకలు అన్ని ఉన్నాయి. అయినా దేవుణ్ణి స్తుతించాడు. అన్ని పోయాయి, అయినా దేవుణ్ణి స్తుతించాడు, అన్ని దేవుణ్ణి ఆరాధించాడు. దేవుడు ఏం చేశాడు? ఎంతైతే పోయాయో అంతకు రెండింతలుగా ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? ఈరోజు నీకు ఎగ్జామ్ లో ఒక మార్కు తక్కువ వచ్చింది, నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పలేవు. సో చెప్పలేదు, అయితే నీకు దేవుడి మీద నమ్మకం లేనట్టే, దేవుడి మీద విశ్వాసం లేనట్టే. నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పు, నెక్స్ట్ టైం డబల్ మార్కులు ఇస్తాడు నీకు. నీకు 35 మార్కులు పాస్ కావాలి కదా, 70-80 మార్కులు ఇస్తాడు. సో డబల్ గా చేసిస్తాడు. అందుకే నీ కష్టాల్లో దేవుణ్ణి స్తుతించు, నువ్వు రెండింతలు ఆశీర్వదించబడతావు. నీ బాధలలో దేవుణ్ణి స్తుతించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నువ్వు రెండింతలుగా ఆశీర్వదించావు. యోబు అదే చేశాడు. అందుకే దేవుడు యోబులో నుంచి మనకు నేర్పిన పాఠం ఏంటిది? కష్టాల్లో కూడా ఆయన స్తుతించాడు, కష్టాల్లో కూడా ఆయనను నమ్మాడు, కష్టాల్లో కూడా ఆయనను ఆరాధించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయితే యోబు దాన్ని రెండింతలుగా చేసి ఇచ్చేశాడు. దేవుడు యోబుకి రెండింతలుగా పొందుకునేలాగా చేశాడు. అందుకే నీకు ఈరోజు జాబ్ రాలేదు, సో నువ్వు థ్యాంక్స్ చెప్పు. దేవుడు నీకు 10,000 జాబ్ కాదు, 20,000 జాబ్ ఇస్తాడు నువ్వు థ్యాంక్స్ చెప్పినందుకు. ఆ కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మినందుకు, ఆ నార్మల్ రిపోర్ట్ రాకున్నా కూడా దేవుణ్ణి నమ్మినందుకు గాడ్ విల్ గివ్ రివార్డ్. సో అర్థమవుతుందండి? యువర్ ఫెయిత్ విల్ నాట్ షేకబుల్, అన్షేకబుల్ గా ఉండాలి. నీ బిలీవ్ సిస్టమ్ ఆన్ గాడ్ అన్షేకబుల్ గా ఉండాలి. నీ యొక్క బిలీవ్ సిస్టమ్, నీ యొక్క ఫెయిత్ లెవెల్, దేవుడి మీద విశ్వాసము, నమ్మకము షేక్ కావద్దు, ఎప్పుడు కూడా షేక్ కావద్దు. ఇంకా లోతుగా వెళ్ళినప్పుడే దేవుణ్ణి ఇంకా లోతుగా నమ్మాలి. మనం మునిగే సమయంలో కూడా దేవుణ్ణి నమ్మాలి. పీకలు దాకునే సిచ్యువేషన్స్ అయినా దేవుణ్ణి నమ్మాలి. సో ఎందుకంటే ఆయన మంచివాడు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంటా ఉంటాయి. అందుకే ఏ విషయంలో భయపడకండి, ఏ విషయంలో దిగులు చెందకండి, అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృప నిరంతరము నిల్చును, ఆయన కృప నిరంతరము నిల్చునని ఇజ్రాయేలీలు అందరూ గాక. సో మనందరము ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యము. మనందరం అనాలి, అయ్యా నీ కృప నాకు తోడే ఉంది నాయన, అది చాలు. నీకు ప్రార్థనకు జవాబు రాలేదా, అయినా ఆయన కృప తోడుగా ఉంది చాలు అను. నీకు సమాధానం రాలేదు, సాక్ష్యం రాలేదు, ఆశీర్వాదం రాలేదు, అయినా నీ కృప నాకు తోడే ఉంది ప్రభువా అని అను. సో ఆయన కృప నిరంతరం నిల్చునని ఇజ్రాయిల్ అందరూ కాక. ఇప్పుడు యోబు మీద దేవుడి యొక్క కృప ఉందా లేదా? ఆ లేమితనంలో కూడా దేవుడు కృపగా ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు కూడా దేవుడి కృప యోబు మీద ఉంది. అన్ని తీసేసినాక కూడా దేవుడి యొక్క కృప యోబు మీద ఉంది. కాబట్టే దేవుడు యోబుని రెండింతలుగా ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన కృప లేకపోతే దేవుడు యోబు రెండింతలుగా ఆశీర్వదించబడేవాడు కానే కాదు. సో దావీదు అభిషేకించబడ్డాడు, పక్కనే ఉంటాడు సౌలు, చంపాలని ప్రయత్నించాడు. సో దావీదును వెంబడించాడు, సౌలు వెంబడించాడు, దేవుడు తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎన్నిసార్లు దావీదుని చంపాలని చూడలేదండి. 2 సార్లు వేట వేస్తే, ఒక ఈట వేస్తే దావీదుకి కుచ్చుకునేది కాస్త పక్కకి వెళ్ళిపోయింది, తప్పించేశాడు దేవుడు ఆ ప్రమాదాన్ని. సో చూసారా, అరణ్య మార్గంలో గుండా
వెంబడించాడు. సౌలు వెంబడిస్తున్నాడు దావీదుని వెంబడిస్తున్నాడు. దావీదేమో తప్పించుకొని తిరిగేలాగా చేస్తున్నాడు. చూసారా, ఆ పరుగులలో కూడా దేవుడు కృప తోడుంది కాబట్టి ఆ సౌలుని పక్క పెట్టేసి దావీదుని ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా నియమించాడు. సో ఆయన కృప తోడుగా ఉంటుంది. ఇప్పుడు యోసేపు చెరసాలకు వెళ్లాల్సి వస్తుంది ఏ తప్పు చేయకుండా. ఆయన కృప తోడుంది కాబట్టి ఆ చెరసాల నుంచి లాగి సింహాసనం మీద కూర్చునే అర్హతను తీసుకొచ్చాడు దేవుడు. అర్థమవుతుందా అండి? సో అన్నదమ్ములు వీడు చెడ్డోడని కొట్టి పంపించేస్తాడు ఆ బానిసగా. అక్కడ రాజు దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. రాజుకే సలహాలు ఇచ్చే పెద్ద మనిషిగా మారుతాడు. చూసారండి ఆయన కృప తోడుగా లేదా? ఆ చెరసాలలో వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క కృప యోసేపుకి తోడుగా ఉంది కాబట్టి వచ్చేటప్పుడు ఒక సింహాసనాన్ని పట్టుకొని వచ్చాడు చెరసాల నుంచి. ఏ సింహాసనం? ప్రపంచాన్ని ఆధిపతి అయ్యే సింహాసనం, ప్రపంచాన్నే జయించి ప్రపంచాన్నే కంట్రోల్ చేసే సింహాసనంతో వచ్చాడు. చూసారు, ఆ చెరసాలలో దేవుడి యొక్క కృప లేదా అని బయలుపరిచాడు. ఆ రాజుకి వచ్చిన కళ్ళలన్నిటిని బయలుపరిచాడు యోసెఫ్కి. ఆ కృప తోడుంది కాబట్టి ఆయన బయటికి లాగగలిగాడు. ఆ దావీదుని సౌలు వెంబడిస్తున్నాడు. ఆయన కృప తోడు ఉంది కాబట్టి చంపబడలేదు. సో అర్థమవుతుందా అండి? కష్టాల్లో కూడా దేవుడి యొక్క కృప మన మీద నిలుస్తుంటది. బాధలో కూడా వాటన్నిటిని తప్పిస్తాడు. సో స్ట్రేట్ ఫార్వర్డ్, ఇక్కడ సౌలు ఉన్నాడు, ఇక్కడ దావీదు ఉన్నాడు. తీసి కత్తి ఇసిరేస్తే, రాజు ఇసిరేస్తే అది తప్పదు, గురి తప్పదు. కానీ 2 సార్లు తప్పించుకున్నాడు. అప్పుడు సౌలుకే భయమైంది, అమ్మో దావీదు దగ్గర దేవుడి యొక్క కృప ఉంది కాబట్టి లేకపోతే అస్సలు గురి తప్పదు. రాజుల యొక్క గురి తప్పదండి. అట్లా ట్రైన్ అవుతారు. కానీ 2 సార్లు వేస్తే 2 సార్లు గురి తప్పింది. అప్పుడు దావీదు మీద దేవుడి యొక్క కృప ఉన్నట్ట లేనట్ట ఉంది కాబట్టి తప్పించబడ్డాయి. ఈ రోజు కూడా నీకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు వచ్చాయి. కానీ వాటన్నిటి నుంచి తప్పించబడ్డావా లేదా? అది దేవుడి యొక్క కృప ఉంది కాబట్టి తప్పించబడ్డావు. కాబట్టి ఇప్పటికీ దేవుడి యొక్క కృప మన మీద లేకపోయి ఉంటే అవన్నీ మనల్ని మింగివేసేవి. ఆ రోజు దావీదు చంపబడేవాడు దేవుడి యొక్క కృప లేకపోతే. దేవుడి యొక్క కృప యోసేపు మీద లేకపోతే చెరసాలలో ఉండేవాడు, బయటికి వచ్చేవాడు కాదు. చూసారా అండి? ఒకసారి ఆ కాలంలో చెరసాలకు వెళ్ళంటే బయటకు వచ్చేది ఉండదు, అక్కడేగా అలాంటి కఠిన శిక్షలు. సో అర్థమవుతుందా? గాడ్ ఈజ్ గ్రేట్ ఆల్ ద టైమ్. సో ఆయన తప్పిస్తాడు, ప్రమాదాలను తప్పిస్తాడు, శ్రమలను తప్పిస్తాడు, పోరాటాలను తప్పిస్తాడు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులను, ప్రమాదాలను తప్పిస్తాడు. సో ఆయన కృప నిరంతరం నిల్చునని అహరోను వంశస్థులు అందరూ గాక. మనందరం అహరోను వంశస్థులు, మనందరం ఇజ్రాయేలీల ప్రజలకు సాదృశ్యము. మనం అనాలి, ఎస్ ఆయన కృప నిరంతరం ఉంది, ఆయన కనికరం నిరంతరం ఉంది. కాబట్టే మనందరం కూడా రక్షించబడుతున్నాము, కాపాడబడుతున్నాము. సో ఈ రోజు నుంచి మైండ్ సెట్ మార్చండి దేవుడి మీద. థ్యాంక్ యూ జీసస్. ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ గాక. ఎవరం మనందరము దేవుడి యొక్క భక్తులము కాదా? ఆయన ఎందు భయభక్తులు ఉన్న వాళ్ళే దేవుడు ఎందు కృప నిరంతరం. అందుకే తలవంచాల్సింది, దేవుడి యొక్క నిర్ణయాలకు కొన్నిసార్లు తలవంచాల్సిందే, దేవుడు నడిపించే విధానాన్ని తలవంచాల్సిందే, దేవుడు పెట్టే పరీక్షలకు తల వంచాల్సిందే. అందుకే నీ కష్టాల్లో కూడా ఆయన కృప నీకు తోడుగా ఉందనుకో, నీ బాధలో కూడా నిరంతరము అంటే దాని అర్థం అదే అండి. నిరంతరం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము, అర్ధరాత్రి, ఇది మాత్రమే కాదు, నీ యొక్క డే బట్టి కాదు, నీ సిచ్యువేషన్స్, నీ సర్కమ్స్టాన్సెస్, నీ శ్రమలు, నీ పోరాటాల్లో కూడా దేవుడి యొక్క కృప నిరంతరం నిల్చునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ గాక అనాలి మనందరం కూడా. సో అందుకే దేవుడితో సావాసం చేయడం మర్చిపోకండి, దేవుడితో కూర్చోవడం మర్చిపోకండి. నో ఎక్స్క్యూజెస్ అండి. ఇప్పటి వరకు ఎక్స్క్యూజెస్ అయ్యాయి చాలా. ఇక ఎక్స్క్యూజ్ పెట్టుకోకండి, మీకు మీరు ఎక్స్క్యూజ్. నేను ఈరోజు తప్పకుండా 2 గంటలు ప్రార్థన చేసుకోవాల్సిందే, ఈరోజు తప్పకుండా నేను 5-10 చాప్టర్లు చదవాల్సిందే. నో ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్. వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. అంతిమ దినాలలో అపవాది ఎంతెత్తుగా వేస్తాడో నువ్వు అంతకంటే ఎక్కువగా లేవాలి. అర్థమవుతుందా అండి? అపవాది ఈ లెవెల్లో పనిచేస్తే మనము ఈ లెవెల్లో పని చేయాలి, అపవాది ఈ లెవెల్లో పనిచేస్తే మనం ఈ లెవెల్లో పని చేయాలి. అపవాది క్రియలన్నిటిని మనం ఏం చేయాలి? డామినేట్ చేయాలండి, డామినేట్ చేయాలి. అపవాది 10 లేస్తే మనం 100 లేవాలి. అది ప్రార్థన ద్వారానే సాధ్యం, ప్రార్థన ద్వారానే సాధ్యం. ఈ ఇయర్ లో దేవుడు నాకు గొప్ప భారాన్ని పెట్టాడు.
గొప్ప బాధ్యతను అప్పచెప్పాడు. దేశాల గురించి మొరపెట్టమని, రాష్ట్రాల గురించి మొరపెట్టమని, నాయకుల గురించి మొరపెట్టమని, అన్యుల గురించి మొరపెట్టమని గొప్ప బాధ్యతను ఈ సంవత్సరంలో జనవరి 1 లో దేవుడు నాకు ఇంకా గొప్ప బాధ్యతను అప్పచెప్పాడు. మొన్న మీ అందరి ముందు ప్రార్థించాను కదా, అది ప్రతిరోజు అలా ప్రార్థించడం జరుగుతుంది. ఇక ఎప్పటి నుంచి ఓన్లీగా లిమిటెడ్ కాదుగా, అన్ని దేశాల గురించి మొరపెట్టాలి, అన్నిల గురించి మొరపెట్టాలి, దైవజనుల గురించి మొరపెట్టాలి, ఇక అందరి గురించి మొరపెట్టమని దేవుడు బాధ్యతను అప్పచెప్పాడు. సో ఆయన కృప నిరంతరం అందరి మీద నిలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా మారు మనసు పొందుకోవాలి. సో చూద్దాము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. చూసారని, మొరపెట్టండి. మొరపెట్టడం అలవాటు చేసుకోండి, ప్రార్థించడం అలవాటు చేసుకోండి. సో నీవు తప్పించి నా దిక్కు వేరే లేదు నాయన, నువ్వే చేయాలి అని మొరపెట్టండి. ఆయన విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చాను. ఇంత బిజీ ఉన్న గాడు, ఈ ప్రపంచాన్ని సృష్టి ధర్మంలో నడిపిస్తున్న గాడు, కాలాలను సమయాలను మారుస్తున్న దేవుడు, అనేక లక్షల జీవరాశులను జలరాశులను పెంచి పోషిస్తున్న దేవుడు, ఇంత బిజీగా ఉన్న దేవుడు, నువ్వు ఇరుకున్నందుండి, నీ కష్టాల్లో ఉండి, నీ శ్రమలలో ఉండి, నీ పోరాటాల్లో ఉండి, నీ ఉపద్రవంలో ఉండి, నీ యొక్క ఇరుకులో ఇబ్బందులలో ఉండి నువ్వు మొర పెడుతున్నట ఆయన విశాల స్థలము అంటే పరలోకం అనే విశాల స్థలం నుండి నీకు ఉత్తరం ఇస్తున్నాడట. ఉత్తరం ఇచ్చాను. సో మొర పెట్టండి. డోంట్ బి వీక్ ఇన్ ప్రేయర్స్. నేను అదే చెప్తున్నానమ్మా. ఎండ్ ఆఫ్ ది డే మీ విశ్వాసమే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. మీ ప్రేయర్ లైఫే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. మీ ఆత్మనే, మీ ఆత్మీయ జీవితమే మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తుంది. ఎవరో వస్తారని, ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకని ఒక వర్డ్ ఉంటుంది. ఎవరు రారు, ఏమి చేయరు, ఎవరు మోసపోకండి. మీరు ఎదగాలి. నేను మొదటి నుంచి గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అందరికీ గ్రూమ్ చేసేది ఇదే. మీరు ఎదగాలి, మీ ప్రేయర్లు చేసుకొని మీరు మీ కాడలను విరగొట్టుకోవాలి. ఎందుకంటే రానున్న రోజులు చాలా చెడ్డ రోజులు. రానున్న రోజులు ఎవరి మీద ఆధారపడలేని రోజులు. ఇప్పుడు కోవిడ్ టైంలో ఒకరి మీద ఒకరు మన చెయ్యి మన ముక్కులో పెట్టుకోవడానికి కూడా భయమేది. కోవిడ్ టైంలో మన చెయ్యి మన నోట్లో పెట్టుకోవాలన్న భయమేది. మన కుటుంబము మాట్లాడుకోవాలన్న భయమేది. కాంటాక్ట్ అయ్యాలన్న భయమేది. అంటే ఎవరి మీద ఒక్కొక్కరి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా అయింది. అర్థమైందా? ఆ టీచింగ్ దేవుడు ముందే చూపించాడు మనకు. అది లెసన్. మనకు కోవిడ్ టైం మనకు ఒక లెసన్. అలా రాబోతుంటాయి రోజులు కూడా. ఎవరిని నమ్మలేము, ఏ దేవజన్ నమ్మలేము, ఏ విశ్వాసం నమ్మలేము. సో మీరు ఇంకా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎవరు ప్రేయర్ చేస్తే బాగుండు, ఎవరు ప్రేయర్ చేస్తే బాగుండు, ఎవరు ప్రేయర్ చేస్తే బాగుండు అని తిరగకండి. మీరే ప్రేయర్ చేసుకొని, మీరే కాడి ఇరగొట్టి ఇంకా 10 మందికి ప్రేయర్ చేసే పొజిషన్ లోకి మీరందరూ ఎదగాలనే నా తాపత్రయం. అర్థమవుతుందా అండి? సో ఆ లెవెల్లో ఫెయిత్ లోకి మీరు అందరూ ఎల్లుడు కాక. ఆమేన్. చలో లెట్ us pray. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి, వాక్యము ద్వారా నీ బిడ్డలందరినీ కూడా దర్శించావు నాయన. నీ బిడ్డలందరిలో శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి, ఆత్మీయ ఆహారాన్ని ఈ రోజు అందించావు తండ్రి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పావు తండ్రి. అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు మేము చేసిన లోపాలు, దోషాలు మాకు తెలియక చేశామయ్యా. వాక్యంలో ఇన్ని మర్మాలు ఉన్నాయని మాకు తెలియదు నాయన. వాక్యంలో ఇన్ని అర్థాలు ఉన్నాయని మాకు తెలియక మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడాము, మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తించాం తండ్రి. ఈరోజు వాక్యము ద్వారా మా అందరినీ దర్శించి, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా స్వస్థతపరిచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆల్ ద గ్లోరీ టు యువర్ నేమ్ ఓన్లీ ఐ ప్రే. ఆమేన్.